శివుడు ఒంటికి భస్మం ఎందుకు పూసుకుంటాడో తెలుసా? దాని వెనుక ఒక పెద్ద కథే ఉంది. ఒకరోజు దేవతలందరూ భయంతో మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఎందుకంటే ఆ సమయానికి శివుడు గాఢమైన తపస్సులో ఉన్నాడు. ఆ తపస్సు వల్ల మొత్తం ప్రపంచం నిశ్శబ్దంగా మారిపోయింది. అప్పుడు దేవతలు ఒక నిర్ణయం తీసుకున్నారు. శివుడి ధ్యానం భంగం చేయగలిగే ఒకే ఒక్క కామదేవుడైన మన్మధుడు ధైర్యంగా శివుడి ముందుకు వచ్చాడు. చేతిలో పుష్పబాణం, ముఖంలో చిన్న నవ్వు. ఆ తర్వాత అతను తన బాణాన్ని శివుడిపై వదిలాడు. ఒక్క క్షణం మహాదేవుడు నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఆ కోపం ఎంత భయంకరంగా ఉందంటే శివుడు మూడో కన్ను తెరుచుకుంది. ఆ అగ్ని నేరుగా కామదేవుడిని తాకింది. క్షణాల్లో అతని శరీరం మొత్తం భస్మమైపోయింది. అక్కడ అంతా నిశ్శబ్దం. శివుడు అలా ఎందుకు చేశాడో తెలుసా? మనిషి నాశనం చేసేది శత్రువులు కాదు, తన కోరికలు, మోహాలే అని ప్రపంచానికి చెప్పడానికి.